ఇజ్రాయెల్ పాలస్తీనా వాళ్ళని ఉద్యోగంలోకి తీసుకోవడం మానేసిందండి. అక్కడ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం మానేసింది. ఎందుకంటే రీసెంట్గా యుద్ధం జరుగుతోంది, మీకు తెలిసిందే. ఇది మనకేం సంబంధం, ఇదో పెద్ద న్యూసా అని చెప్పొచ్చు. ఎస్, ఉద్యోగం కోసం ముఖ్యంగా చేతి పనులు ఎవరికైతే తెలుసున్నాయో వాళ్ళు ఓవర్సీస్ అయినా వెళతాను, బయట దేశాలకు వెళ్ళి లక్షల్లో సంపాదించుకుంటాను అనే వాళ్ళకు మాత్రం ఇది మంచి అవకాశం అండి. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ముఖ్యంగా టాపీ మేస్త్రులు, రాడ్ బెండర్స్, టైల్స్ వేసేవాళ్ళు, కార్పెంటర్స్, వీళ్ళు ఉన్నారు చూడండి, ఎలక్ట్రీషియన్స్ దగ్గర నుంచి వీళ్ళందరికీ ఈరోజు మంచి అవకాశం వచ్చింది. ఎందుకంటే ఇజ్రాయెల్కి ఈరోజు ఇండియా నమ్మకమైన పార్ట్నర్ కాబట్టి ఇజ్రాయెల్ ప్రతినిధులు కూడా ఇండియా వచ్చారు, వెరిఫై చేసుకున్నారు. హర్యానా, ఉత్తరప్రదేశ్లో ఆల్రెడీ స్టార్ట్ చేశారండి. ఒక్కో రాష్ట్రం నుంచి 10,000 మంది పైనే తీసుకుంటున్నారు. జీతభత్యాలు అంటారా, 1,20,000 నుంచి 1,40,000 దాకా. అంటే మీకున్న స్కిల్ని బట్టి, టాలెంట్ని బట్టి, అక్కడున్న క్వాలిఫికేషన్ బట్టి ఉంటాయండి. మినిమం 3 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. 10th క్లాస్ అయి ఉంటుంది, బాగుంటుంది అని అంటున్నారండి. తెలంగాణలో కూడా రీసెంట్గా టామ్ కామన్ ఉందండి. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ అని ఒకటి ఉంది. అంటే గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అప్రూవ్డ్ ఉంటుంది కదా, అలాంటి కంపెనీల ద్వారానే వెళ్ళండి. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ద్వారా వెళితే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఇక నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇలాంటి సిచ్యువేషన్స్లో వెళ్ళకపోవడమే మంచిది అంటాను. యుద్ధం ఎటు తిరిగి ఎటు వస్తుందో తెలియదు కదా, ఏముంది, ఈ రిస్క్ ఎప్పుడు ఉండేదే కదా, నేను రిస్క్ తీసుకుంటాను అనేవాళ్ళు మాత్రం ఇక్కడ కామెంట్ చేయండి.